హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక మార్కును ఎక్స్పెక్ట్ చేసేటటువంటి టాపిక్ పెంపకాలు. ఈ పెంపకాలు అన్న టాపిక్ నుంచి మనం ఖచ్చితంగా ఒక మార్కుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మీ టెట్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ ఫస్ట్ వన్, ఎపికల్చర్ అనగా తేనెటీగల పెంపకము, పిసికల్చర్ చేపల పెంపకము, విటికల్చర్ ద్రాక్ష తోటల యొక్క పెంపకము, సెరికల్చర్ పట్టు పురుగుల యొక్క పెంపకాన్ని సెరికల్చర్ అని పిలుస్తారు. కలపనిచ్చే మొక్కల యొక్క పెంపకాన్ని సిల్వికల్చర్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అదేవిధంగా కూరగాయల పెంపకాన్ని ఒలరీకల్చర్ అని, వానపాముల పెంపకాన్ని వర్మీకల్చర్ అని, జలచర జీవుల యొక్క పెంపకాన్ని ఆక్వాకల్చర్ అని, పండ్లనిచ్చే మొక్కల యొక్క పెంపకాన్ని ఫామికల్చర్ అని, మల్బరీ చెట్ల యొక్క పెంపకాన్ని మోరికల్చర్ అని పిలుస్తారు. అదేవిధంగా ఉద్యానవన మొక్కల పెంపకాన్ని హార్టికల్చర్ అని, లక్క పురుగుల యొక్క పెంపకాన్ని లాక్ కల్చర్ అని, పందుల యొక్క పెంపకాన్ని పిగ్గరీ అని, వృక్షాల యొక్క పెంపకాన్ని ఆర్బోరికల్చర్ అని, ముత్యపు చిప్పల యొక్క పెంపకాన్ని పెరల్ కల్చర్ అని పిలుస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన అమ్ము స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.